Hello, Namaste. Thank you so much for watching Simply Suji. Welcome back to another episode of మంగళవారం ముచ్చట్లు. ప్రతి మంగళవారం ఇట్లా ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంట్రోవర్ట్ కష్టాలు అనమాట. ఇంట్రోవర్ట్ కష్టాలు అంటే ఇంట్రోవర్ట్ ఫేస్ చేసే కష్టాలు అనమాట. ఇంట్రోవర్ట్స్ ప్రతి ఒక్క ఫ్రెండ్ గ్రూప్ లో ఉంటారు. ఈ ఇంట్రోవర్ట్స్ ని ఎట్లా డీల్ చేయాలో కొంతమందికి రాదనమాట. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలిస్తే మీకు వాళ్ళని డీల్ చేయడం కొంచెం ఈజీగా అవుతుందని ఈ వీడియో నేను చేస్తాను. ఇంట్రోవర్ట్స్కి ఏం కష్టాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు, కానీ ఇంట్రోవర్ట్స్కి చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు అవి చెప్పుకోలేరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ కాబట్టి. సో ఈ రోజు నేను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నేను చెప్పాలనుకుంటున్నా. అంటే నాకు తెలిసిన ప్రాబ్లమ్స్, ఎందుకంటే నేను కూడా ఒక ఇంట్రోవర్ట్ కాబట్టి. అంటే నేను కెమెరాలో మాట్లాడతాను, రియల్ లైఫ్లో నేను ఎవరితో అంత మాట్లాడలేను. సో నెంబర్ 1 ప్రాబ్లమ్ వీళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా నెవర్ ఎండింగ్ క్వశ్చన్ లాగా వీళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ ఏంటి అన్నట్టు. ఎందుకంటే సైలెంట్ ఉన్నావు నువ్వు, ఎవరితో ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతారు. అయితే దానికి ఆన్సర్ మాకు కూడా తెలియదు. మాకు తెలిసి నువ్వు ఇంట్రోవర్ట్స్ ఎందుకు అవుతాం. సో ఇంకొకసారి అట్లా అడగకండి. ఎవరన్నా సడన్గా కనిపిస్తే ఏమైంది అని అడగండి, కానీ ఎందుకు నువ్వు సైలెంట్ ఉన్నావు, ఎవరితో మాట్లాడవా, అట్లాంటివి అడగకండి. ఎందుకంటే వాళ్ళు అట్లా అడిగితే ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆన్సర్ తెలీదు, ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఆ సిచ్యువేషన్ ఆక్వర్డ్ అయిపోతుంది అనమాట. నెంబర్ 2 ఏంటంటే, అసలు ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు కాల్ పర్సన్సే కారనమాట. మాక్సిమం మెంబర్స్ కాల్ పర్సన్సే కాదు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ క్లోజ్ సర్కిల్స్తో తప్ప అసలు ఎవరితో అంత అంటే గంటలు గంటలు ఫోన్లో అయితే మాట్లాడడం నాకు తెలియదు. సో అన్నోన్ నెంబర్స్ వచ్చినా కూడా వీళ్ళకు ఒక రకమైన పానిక్ అటాక్ లాంటివి వస్తుంటాయి అనమాట. అన్నోన్ నెంబర్స్ మేజర్గా లిఫ్ట్ చేయరు. అండ్ ఎవరైనా లాంగ్ లాంగ్ ఫ్రెండ్ అంటే చాలా డేస్ తర్వాత ఫోన్ చేస్తారు కదా, వాళ్ళ ఫోన్స్ కూడా వీళ్ళు లిఫ్ట్ చేయరు అనమాట ఎక్కువగా. వీళ్ళు ఫోన్ కట్టే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మెసేజ్ చేయడానికి ఇష్టపడతారు, కానీ ఫోన్ లిఫ్ట్ చేసి నేను మళ్ళీ చేస్తా అని చెప్పడానికి మాత్రం ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు బ్రో, ఆబ్వియస్గా ఇంటర్వ్యూస్ కాబట్టి. సో మీరు ఇంట్రోవర్ట్స్కి ఫస్ట్ వాళ్ళని అడగండి, ప్లీజ్ మీకు కెన్ ఐ కాల్ యూ అని అడగండి. అయితే వాళ్ళు చేస్తుంటే అప్పుడు హ్యాపీగా చేసుకోండి. నెక్స్ట్ లేదు నేను వేరే పనిలో ఉన్నా అంటే వాళ్ళు అంటే మీతో కాదు, వాళ్ళు ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేరు అని అర్థం అనమాట. నెంబర్ 3 వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్ అంటే అసలు మాక్సిమం ఇంట్రోవర్ట్ ఫంక్షన్స్కి వెళ్ళరు, స్కిప్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఫుల్ మంది జనాలు, వాళ్ళు వీళ్ళు క్వశ్చన్స్, మాటలు, అందరిని పలకరియాలని కాదు, అందరితో మాట్లాడాలి. ఒక పెద్ద టాస్క్ వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళాలంటే. సో ఇంట్రోవర్ట్స్ ఏం చేశారంటే లేదా స్కిప్ చేశారు, అంటే ఒకవేళ బలవంతంగా వెళ్ళినా కూడా ఒక కార్నర్ సీట్ చూసి అక్కడ కూర్చొని ఇంకా అందరిని అబ్జర్వ్ చేశారు. అంటే ఫోన్లో ఉన్నట్టు అట్లా చేస్తుంటారు, కానీ ఫాస్ట్గా ఎవరితో వెళ్ళి మాట్లాడాలన్నమాట. ఇది ఇంకొక వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం, ఇంట్రోవర్ట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి, ఇంట్రోవర్ట్స్ ఎప్పుడైనా మీరు గమనించండి, ఇంట్రోవర్ట్స్ ఏంటంటే ఫోన్లో వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు, టెక్స్ట్ చేసేటప్పుడు చాలా యాక్టివ్గా అసలు ఫన్నీగా వీళ్ళంత ఎక్స్ట్రోవర్ట్సే లేరు, వీళ్ళంత మంచి వాళ్ళే లేరు, అంటే వీళ్ళంత ఎక్స్ప్రెసివ్ వాళ్ళే లేరు అన్నట్టు వాళ్ళు చాట్ చేస్తారు. బట్ ఇన్ రియాలిటీలో కలిస్తే అసలు మొత్తం ఆపోజిట్ ఉంటుంది ఇంట్రోవర్ట్స్కి. టెక్స్టింగ్ని చాటింగ్ని చూసి వాళ్ళు ఇంట్రోవర్ట్సా ఎక్స్ట్రోవర్ట్సా అని మాత్రం కన్క్లూషన్కి రాకండి. రియల్ మీటింగ్లోనే వాళ్ళ ఇంట్రోవర్టిజం ఎక్స్ట్రోవర్టిజం అనేది బయటకు వస్తుంది అనమాట. నెంబర్ 5 వచ్చేసి ప్లాన్స్ అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు వీళ్ళు ఇంట్రోవర్ట్స్ ఏంటంటే ఎక్కువ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు, అంత బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. అంటే ఫ్రెండ్స్తో ఓకే, కానీ ఇంకా తెలియని వాళ్ళతో అంటే చాలా తక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో అంత ఎక్కువ క్లోజ్ అవ్వలేరు వీళ్ళు. సో వీళ్ళు ఫ్రెండ్స్తో కూడా అంత మాత్రమే వెళ్తుంటారు. సో ఏదైనా ప్లాన్ అయినప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనే ప్లాన్ అయినప్పుడు వీళ్ళు ఓకే అయితే చెప్తారు, కానీ మనసులో కోరుకుంటుంటారు ఈ ప్లాన్ క్యాన్సిల్ అయితే బాగుంటుంది, క్యాన్సిల్ అయితే బాగుంటుంది అని. అది క్యాన్సిల్ అయిన తర్వాత అమ్మయ్య అని అనుకుంటారు అనమాట. ఈ ఈ ట్రిప్స్కి వెళ్ళడం, బయటకు వెళ్ళడం, చిల్ అవ్వడానికి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఇంట్రోవర్ట్స్కి అంత ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్పేస్ చేయడం మంచిగా అనిపిస్తుంది. నెంబర్ 6 ఏంటంటే ఇంట్రోవర్ట్స్ సింగిల్గా అంటే ఒక్కరే ఉండడం, అలోన్గా ఉండడం, వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉండడం బాగా ఇష్టపడతారు. కానీ కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ దాన్ని చూసి వీడేదో డిప్రెషన్లో ఉన్నాడు, ఈమెదో డిప్రెషన్లో ఉంది అందుకే సైలెంట్గా ఉంది, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. పాపం అట్లా చెప్పకండి, ఎందుకంటే వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టు కాదు, అట్లా సైలెంట్ ఉంటే వాళ్ళ స్పేస్ని వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు, వాళ్ళతో వాళ్ళకు ఉండడం ఇష్టం కాబట్టి అట్లా సైలెంట్గా ఉంటారు. అందరిని అబ్జర్వ్ చేయడం అంటే వీళ్ళకి ఇష్టం. సో
అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని మీరు డిప్రెషన్‌లో ఉన్నాడు అట్లా ఇట్లా అని చెప్పకండి వాళ్ళ ముందు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. మళ్ళీ మీతో మాట్లాడరు గూడా వాళ్ళు. సో, ఇవి నాకు తెలిసిన కొన్ని ఇంట్రోవర్ట్ ప్రాబ్లమ్స్. ఇంట్రోవర్ట్స్‌ని డీల్ చేయడం చాలా మందికి రాదు. సో, చాలా ఫ్రెండ్‌షిప్స్ అక్కడే బ్రేక్ అవుతుంటాయి. లేదంటే ఇంట్రోవర్ట్స్ అసలే కలవలేదు కాబట్టి ఇంకా అక్కడికి మాటలు ఆగిపోతుంటాయి. రిలేషన్‌షిప్ కట్ అయిపోతుంటాయి. సో, ఎక్స్‌ట్రోవర్ట్స్ కొంచెం అడ్జస్ట్ అయ్యి అంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరు ఇంట్రోవర్ట్స్‌ని కంఫర్టబుల్‌గా ఫీల్ చేయిస్తే బావుంటది. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ మంగళవారం ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. ఈసారి మంగళవారం ముచ్చట్లో ఏదైనా కొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. మీకేమైనా టాపిక్ గురించి మాట్లాడాలని ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఛానెల్‌ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.